హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సుభాషిణి రాయుడు. ఈరోజు నేను నా ఫ్రెండ్ షాపింగ్కి వచ్చాము. ఈ షాపింగ్ పేరు వచ్చి గేట్ మాల్. ఇది కువైట్ సిటీలో ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్. ఇక్కడ కువైట్ వాళ్ళు ఎక్కువ షాపింగ్ చేస్తారు. మన ఇండియా వాళ్ళు అయితే వెళ్ళరు ఇక్కడికి. ఈ షాపింగ్ మాల్లో సినిమా హాల్ ఉంటాయి, అలాగే హోటల్ ఉంటుంది. అన్ని బట్టలు చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ అన్ని బ్రాండెడ్ అన్నమాట. ఇది చాలా డబ్బులు అవుతుంది. డబ్బులు వేలల్లో చేతపట్టుకొని రావాలి ఇక్కడ షాపింగ్ చేయాలంటే. ఇక్కడ అలాగే డైమండ్ దొరుకుతుంది, అలాగే గోల్డ్ అన్నీ ఉంటాయి ఈ షాప్లో. ఇలాంటి షాపులు చాలా ఉన్నాయి. వాటిల్లో ఇది ఒకటి నెంబర్ 1 షాపింగ్ మాల్. ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ఇది. ఓకేనా. ఈ షాపింగ్ మాల్కి అయితే నేను నా ఫ్రెండ్ వచ్చాము. నా ఫ్రెండ్ 2 ఏళ్ళు అయింది ఇక్కడికి వచ్చి, కానీ ఏ రోజు బయటకు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైము. అంటే హాలిడే లేదనమాట. హాలిడే లేని వాళ్ళకు ఇలా ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకరోజు అయితే పంపించారనమాట హాలిడే ఇచ్చి. మేమైతే ఈరోజు తీసుకొచ్చాము బట్టలు, గోల్డ్ అన్నీ తీసుకోవడానికి. ఇండియా వెళ్తుంది కదా అందుకు. ఓకేనా. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కువైట్ వాళ్ళు. ఏమన్నా తీసుకోవాలన్నా పంపరనమాట. ఇక్కడ కింద ఫ్లోర్లో ఏమో హోటల్ ఉంది. ఇక్కడికి కువైట్ వాళ్ళు ఎక్కువ వచ్చారు ఈ హోటల్కి పిల్లలు తీసుకొని. శుక్రవారం శనివారం హాలిడేస్ కదా ఇక్కడ. అలాంటప్పుడు ఇక్కడికి వచ్చారనమాట తినడానికి. అలాగే షాపింగ్ చేసినట్టు ఉంటుంది, తిన్నట్టు ఉంటుంది, పిల్లలతో కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుందని ఇలాంటి షాపింగ్లకు అయితే వచ్చారు. ఇప్పుడైతే మన షాపింగ్ మొదలైంది. ఇదేమో చిన్నపిల్లలు. ముందు చిన్నపిల్లల బట్టలు చూడడానికి వచ్చాము. ఇక్కడ అన్ని మేకప్ అన్నమాట. ఇవన్నీ టీషర్ట్లు చిన్నపిల్లలకు సంబంధించినవి. ఈ లైన్ అంతా చాలా బాగున్నాయి చిన్నపిల్లలు అయితే. ఇది చాలా కాస్ట్ ఎక్కువ, డబ్బులు దండిగా తీసుకెళ్ళాలి ఇలాంటి షాప్లో షాపింగ్ చేయాలంటే. ఇవి షూలు అన్నమాట. చెప్పులు తీసుకోవడానికి అయితే వచ్చాము. అలాగే ఇక్కడ చూడండి ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇవి ఏదైనా పార్టీలో ఫంక్షన్లో ఎవరైనా డెలివరీ అయినా అలాంటప్పుడు తీసుకెళ్తారనమాట. ఒట్టి చేతులతో అయితే వెళ్ళరు. ఇలాంటి బొకేలు తీసుకెళ్తారు. చాలా ఫ్లవర్ బొకేలు చాలా బాగున్నాయి కదా. అలాగే చెప్పులు చూద్దాం రండి. ఇక్కడ పెట్టారు కదా ఇవన్నీ ఆఫర్ అన్నమాట. ఫోన్ కవర్లు, ఫ్యాన్లు, కూలర్లు ఇవన్నీ ఆఫర్ ఉన్నాయి ఇక్కడ. ఇది చెప్పుల షాపింగ్. హ్యాండ్ బ్యాగులు కూడా ఉన్నాయి ఇందులో. చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగులు. చెప్పులు అయితే మనం వేసేటివి కాదు, అవి కువైట్ వాళ్ళు ఎక్కువ వాడే చెప్పులు అన్నమాట. అవి వేసుకుంటే దెబ్బ కింద పడిపోతాం మనము. అవి మనకు సెట్ కావు. హ్యాండ్ బ్యాగులు అయితే చాలా బాగున్నాయి. అలాగే అక్కడి నుంచి వచ్చేసాము. అతను వాళ్ళ అన్న. ఇది కువైట్ వాళ్ళ షాపింగ్ కాబట్టి ఎక్కువ కువైట్ వాళ్ళే ఉంటారు ఇక్కడ. మన తెలుగు వాళ్ళు అసలు ఉండరు. ఇలాంటి షాపుల్లో అయితే మన తెలుగు వాళ్ళు కనిపించరు. మన తెలుగు వాళ్ళు కనపడాలంటే మాలియాకు వెళ్ళాలి. మాలియాలోనే ఎక్కువ ఉండేది. ఇది చాలా బాగుంది కదా. కలబందతో బాగా డెకరేషన్ చేశారు. ఇది డైమండ్ జ్యువెలరీ. ఇంతకు ముందు ఫుల్ వీడియో చేసి ఉన్నాను, ఆ వీడియో చూడండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. చాలా తక్కువ కాస్ట్, చాలా బాగున్నాయి. ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము బట్టల కోసము. మా ఫ్రెండ్ ఏ షాపులో నచ్చలేదు బట్టలు. ఇక్కడ బొమ్మలు చాలా డిజైన్ చేశారు కదా, చాలా బాగున్నాయి. ఇక్కడ పైన చూసారా, చాలా బాగుంది కదా. అది ఎంత బాగా డిజైన్ చేశారంటే కింద ఎండలా పడుతుంది. ఈ షాపులో ఏమంటే మనం షాపింగ్ మాల్ లోపల ఉన్నట్టుండదు, బయట మామూలుగా ఎండలో అలా షాపింగ్ చేసినట్టు ఉంటుంది ఈ మాల్. ఈ మాల్ ప్రత్యేకత అన్నమాట.
ఒకసారి చూడండి ఆ ఎల్తర అంత బయట ఉన్నట్టుంది. మా ఫ్రెండ్ వాళ్ళ అన్న వీడియో తీస్తున్నాడు, అయన్ని చూపిమ్మని చెప్తున్నాను. ఇక్కడ చూసారా ఎండ పడినట్టుంది కదా, కానీ ఎండ కాదు, సేమ్ బయట ఉన్నట్టున్నది. బయట ఎల్తర్లో మనం ఎట్టుంటామో ఎండలో సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది ఈ షాప్లో. చాలా బాగుంది. చూసారా కింద ఎండ, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ మేము ఈ షాప్లోకి అయితే వచ్చాము. ఈ షాపులో కూడా ఆకాశాన్ని అందుతున్నది అనమాట. రేట్లు చాలా ఎక్కువ కాస్ట్ ఇక్కడ. మేము అద్దంలోంచి ఒక డ్రెస్ చూసాము, ఆ డ్రెస్ కోసం వెళ్తున్నాము. ఆ వారు ఉంది అది 18 దినాలు ఒక డ్రెస్సు. మా ఫ్రెండ్కి ఆ డ్రెస్ నచ్చిందంట, అందుకు అది తీసుకున్నాము ఇద్దరం. ఈ డ్రెస్సులు అండి ఒకటి 18 దినాలు. అది అంటే 18 దినార్లు అంటే మన ఇండియా మనీ 4000 4500 అలా పడుతుంది అనుకుంటా. చాలా బాగున్నాయి. అయితే చీర ఒకటి తీసుకున్నాము సేమ్ కలరు, చాలా బాగున్నాయి. వేసుకున్నా కూడా చాలా బాగున్నాయి అవి. అయితే రేట్ ఎక్కువ. ఇక్కడ కువైట్లో ఎలా అంటే మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు షాపింగ్కి వచ్చేదానికి ఉండదు ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు. అదే బయట అయితే వాళ్ళ ఇష్టము, వాళ్ళు ఫ్రీ అనమాట. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, తిరగచ్చు. వాళ్ళకి ఒకరు పర్మిషన్ అవసరం లేదు. ఇక్కడ ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు ఎలా అంటే కువైట్ వాళ్ళ పర్మిషన్ లేదే రాలేం బయటికి. వాళ్ళకి చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పుకొని రావాలి. మా ఫ్రెండ్కి అయితే హాలిడే లేదు కాబట్టి ఇప్పుడు ఇండియా వెళ్తుంది, అందుకనే పంపించింది అనమాట. కొంతమంది అయితే ఇండియా వెళ్తున్నా కూడా పంపించరు, వాళ్ళే తీసుకుపోయాలి. అలా 1 గంట తిప్పుకొని తీసుకొచ్చారనమాట. చాక్లెట్లు అవి ఇవి తీపిచ్చి అలా కూడా ఉంటారు ఇక్కడ. మేమంతా ఒకే ఇంట్లోనే ఉండేది, మా ఫ్రెండ్ వాళ్ళ అన్న, మేము, మా ఆయన అందరము. మాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కొందరైతే చాలా ఇబ్బందులు పడుతుంటారు ఇక్కడ. ఇప్పుడు రెడ్ కలర్ ఉంది ఇక్కడ, సేమ్ మేము తీసుకున్నట్టు, కాకపోతే కలర్ రెడ్ ఏమంత బాగాలేదు. అది సేమ్ డిజైను, సేమ్ మోడల్, ఒకటే మోడల్, కాకపోతే కలర్ నచ్చలేదు. ఇక్కడ బ్లూ డ్రెస్ కూడా చూసాము. ఈ బ్లూ డ్రెస్కి నెక్ బాగాలేదు, అందుకే వదిలేసాం దాన్ని. ఇక్కడ కూడా హ్యాండ్ బ్యాగులు ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ బెల్ట్లు. ఆ డ్రెస్ కూడా బాగుంది కానీ దానికి హ్యాండ్స్ బాగాలేవు, చాలా పొడవు ఉన్నాయి. బొమ్మలు అయితే భలే నచ్చినాయి నాకు. ఇవన్నీ నెక్ బాగుంటే హ్యాండ్స్ బాగలేవు, హ్యాండ్ బాగుంటే నెక్ బాగలేవు అనమాట. అలా ఉన్నాయి డ్రెస్సులు. ఈ షూలు అనమాట, ఇవి బ్రాండ్, ఇవి చాలా రేట్ ఎక్కువ. ఇక్కడ కొనాలంటే చాలా డబ్బులు అవుతుంది. ఇక్కడ ఇంకో డ్రెస్ చూసినాము, కాకపోతే తీసుకోలేదు. ఇందాక చూపించాం కదా, ఆ డ్రెస్సులు మాత్రమే తీసుకొని వచ్చేసాము. మా ఫ్రెండ్ ఈ డ్రెస్ బాగా నచ్చింది, ఇది పాస్ కలర్, చాలా బాగుంది. కాకపోతే రెటల్ పొడుగు ఉన్నాయి, అందుకని వద్దని చెప్పినాను. ఇంటికి వచ్చినా కూడా అదే కావాలి, అదే నచ్చిందని ఉంది. చాలా బాగుంది అది కూడా. ఇప్పుడు అంతేనండి, మేము ఆ డ్రెస్ తీసుకొని వచ్చేసాము.
ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాము. ఇవన్నీ బ్యాగులు. ఇది చూసారా, ఇవన్నీ ఒక దినారి, ఇది ఉన్న ఒక దినారి అవి. ఇది కలర్ బోవు, మన ఇండియాలో లాగా తొందరగా కలర్ బోవు అనమాట. ఈ దండలు చూసారా భలే ఉన్నాయి. ఈ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి నాకు, ఈ పూసల దండలు అయితే పెద్ద పెద్ద మోడల్ బాగాలేవు కానీ పూసలు బాగున్నాయి. ఇక్కడేమో చిన్న పిల్లల డ్రెస్సులు, మామూలుగా పిల్లల డ్రెస్సులు చాలా బాగుంటాయి, ముద్దుగా చాలా బాగున్నాయి కదా ఈ బొమ్మలు. నాకైతే ఇలాంటి చిన్న పిల్లల డ్రెస్సులు చూసి మా పిల్లలు గుర్తొచ్చారు, మా సిస్టర్ పిల్లలు శ్రీకాంత్, శోకాంత్, షాకిబాబు, నాకు వీళ్ళు గుర్తొచ్చారు అనమాట. ఈ ఆడపిల్లల డ్రెస్సులు చూసి మా సహస్రమ్మ గుర్తొచ్చాది. ఇలాంటి షూలు ఇలాంటివి చాలా బాగున్నాయి కదా చెప్పులు, కానీ ఎవరికైనా తీసుకోలేదు. నేను ఇండియా వెళ్ళినప్పుడు అయితే తీసుకుంటాను. ఇదంతా కింద గ్రౌండ్ ఫ్లోర్ చూసారా. మనం ఎండలో బయట ఉన్నట్టుంది కానీ షాపింగ్ మాల్లో ఉన్నట్లేదు. ఈ షాపింగ్ మాల్ ప్రత్యేకత ఇలా ఉంది. ఇదంతా కువైట్ వాళ్ళు, మగవాళ్ళు అయితే అలాంటి డ్రెస్సులు వేసుకుంటారు, వైట్ డ్రెస్సులు. ఆడవాళ్ళు అయితే ఇలాంటి ముసుగులు వేసుకుంటారు అనమాట, అబ్బాయిలు. ఒకవేళ మన ఇండియా సినిమాలు అవి చూడాలనుకున్నా కూడా ఇలాంటి హాల్లోనే వేస్తారు. మన తెలుగు సినిమాలు కూడా ఆడతాయి ఇక్కడ. ఇక్కడ చాలా మంది గమనించారా, బడిగా పిల్లల్ని కూడా తీసుకొచ్చినారు, పని మనిషిని తోడు తీసుకొచ్చుకొని. అంటే వాళ్ళైతే రారనమాట పిల్లలు తీసుకొని, బడిగా పని మనిషి కూడా కావాలి. వాళ్ళ పిల్లల్ని ఒక గంట కూడా పట్టుకోలేరు. వాళ్ళు ఎక్కడికి పోతే అక్కడికల్లా పని మనిషి పిల్లలు పోవాల్సిందే. చూసారా, అందరూ అర్బాన్లో దోసుకొచ్చినారు. అందువల్ల అనమాట. కువైట్ వాళ్ళు అంతే, వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకుపోతారనమాట పని మనిషిని, చిన్నపిల్లల్ని. పెద్ద పిల్లలు అయితే అవసరం లేదు, మరి చిన్నపిల్లలు, పాలు తాగే పిల్లలు అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి. చూసారా, ఇలా అర్బాన్లో దోసుకొచ్చినారు. ఇవన్నీ చిన్నపిల్లల బొమ్మలు చాలా బాగున్నాయి కదా, చిన్నపిల్లల బొమ్మలు, కార్లు. ఇవేమో తొండలు ఏంటి మరి నాకు తెలియలేదు. తొండలు, ముసళ్ళు అలా అన్నమాట. ఇక్కడ చూసారా, ఒక సెకండ్ ఆలోచించండి, అసలు షాపింగ్ మాల్లో ఉన్నామా లేకపోతే బయట ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ పక్క తుడిసే వాళ్ళు ఎంత నీట్గా పెట్టున్నారంటే షాపింగ్ మాల్ అంత నీట్గా ఉంది. పైన ఏసీని ఎండలాగా వస్తుంది అనమాట, కిందకి వెళ్తారా. చూసారా, ఈరోజు శుక్రవారం కాబట్టి కువైట్ వాళ్ళు ఎక్కువ వచ్చారు. వాళ్ళకు స్కూల్లో ఏం డ్యూటీలు ఉండవు కాబట్టి ఆ రోజు సెలవు. ఇలా అయితే వచ్చారనమాట. ఇక్కడ చూసారా వాటర్ ఎలా పడుతుందో. ఈసారి వెళ్ళినప్పుడు క్లియర్గా తెచ్చాను. ఇదంతా హోటల్, ఇక్కడ కువైట్ వాళ్ళు ఎక్కువ తినేది ఇలాంటి హోటల్స్లో. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.